ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఏంటక్క అన్నీ రెడీగా పెట్టుకున్నది వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? సో ఈరోజు మా సండే స్పెషల్ అనమాట, చూస్తున్నారు కదా. సో నాటుకోడి కర్రీ అయితే చేయబోతున్నాను. ఆల్రెడీ పసుపు కరివేపాకు వేసి సాల్ట్ కొద్దిగా వేసి ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట చికెన్ని. సో ఇప్పుడు కర్రీకి ఏం కావాలో చూసేద్దాం. చెక్క, లవంగాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, టమాటాలు, అలాగే ధనియాల పొడి, కారం, లాస్ట్లో చికెన్ మసాలా. సో సాల్ట్ అలాగే ఆవాలు కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అయితే చూడండి, కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసి నేను వెయిట్ చేసి పెట్టినాను. ఇప్పుడు దాంట్లో ఆవాలు వేసుకున్నాము. తర్వాత చెక్క, లవంగాలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. వేగాయి కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం. ఇవి బాగా ఎర్రగా వేయాలన్నమాట, అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడైతే మన ఎర్రగడ్డలు కొద్దిగా వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం. చూడండి, ఎర్రగడ్డలు అయితే బాగా వేసుకోవాలన్నమాట, బ్రౌన్ కలర్లోకి రావాలి. అంటే మరీ ఎక్కువ బ్రౌన్ కలర్లే కాదు, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. సో ఇప్పుడు ఇవి బాగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మసాలా మీకు చెప్పేస్తాను. సో సింపుల్ చేసి సూపర్గా ఉంటుందండి. సో టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడైతే మనము ఈ పీసెస్ అన్ని సపరేట్గా తీసి పెట్టుకోవాలన్నమాట. అక్కడ టమాటా వేగేలోపు పీసెస్ అన్ని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడైతే పీసెస్ అన్ని నేను తీసి పెట్టుకున్నా. ఇప్పుడు మన టమాటా కూడా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్నాం కదా, ఈ పీసెస్ కూడా వేసి కాసేపు ఫ్రై చేయాలన్నమాట. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూసేయండి, మన నాటుకోడి అయితే బాగా వేగిపోయిందన్నమాట ఆయిల్లో, చూసుకున్నారు కదా. ఇప్పుడు మనం తీసుకున్న కారం, ధనియాల పొడి రెండు వేసేసి మళ్ళీ ఒకసారి కలబెట్టేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా వేసాం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా, ఈ వాటర్ అయితే దీంట్లో వేసేద్దాం. సో మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం చికెన్ మసాలా కూడా వేసేసి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు పెట్టండి. మనకు గ్రేవీ బాగా ఉడుకుతుంది అన్నమాట, మసాలా ముక్కకి బాగా పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటే చాలా బాగా వస్తుంది. ఓకేనా?
సో ఇప్పుడైతే మనం ఒక 10 minutes మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకుంటాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన కర్రీ ఉడికిందేమో చూసేద్దాం. ఆహా, చూస్తున్నారు కదా, స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. చూడండి, అసలు చాలా సూపర్గా వచ్చిందండి ఈరోజు. చూడండి పీస్ అయితే. సో దీనికైతే